ఫిబ్రవరి 2024 వృషభ రాశి ఫలాలు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల సగటు ఫలవంతంగా ఉంటుంది. మీ రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అదనపు విలాసాలను పొందే స్వభావం మిమ్మల్ని అనేక సమస్యలకు గురిచేసేందుకు దారితీయవచ్చు. వృత్తికి అనుకూలమైన సమయం, అయితే వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ నెల మీకు చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే శని తన స్వంత రాశిలోని 10వ ఇంట్లో ఉండటం వలన మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కార్యాలయంలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాలి. కానీ మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోవడం ఖాయం. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఫిబ్రవరి 12న మకర రాశిలోని శుక్రుడు మీ 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై మీకు అనుకూలంగా మంచి యాదృచ్ఛికాలు, మరిన్ని యోగాలు సృష్టించబడతాయి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెలవారీ జాతకం 2024 ప్రకారం 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల నెల ప్రారంభం అనుకూలంగా ఉండదని అంచనా. ఫలితంగా విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. ఇది వీరి అధ్యయనాలను ప్రభావితం చేయవచ్చు. ఈ పరిస్థితుల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారు. కానీ చాలా సమస్యల తరువాత మీ అంచనాల ప్రకారం విజయం సాధించకపోవచ్చు. కానీ విజయమైతే తథ్యమే. కాబట్టి దయచేసి ప్రయత్నాలను తగ్గించుకోకండి. కుటుంబపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ వర్క్హాలిక్ స్వభావం మిమ్మల్ని కొంతకాలం కుటుంబ జీవితానికి దూరంగా ఉంచుతుంది. ఈ కారణంగా కుటుంబంలో లేకపోవడాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులు కొన్ని రకాల శారీరక సమస్యల్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీ ఆర్థిక జీవితం గురించి చెప్పుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో నోడల్ ప్లానెట్ రాహువు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ ఆదాయాలు పెరుగుతాయి. 7వ ఇంటిపై కుజుని ప్రభావం వల్ల ఆలోచించకుండా పెట్టుబడి పెడితే నష్టమే. ఈ నెల మీ ఆరోగ్య విషయానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. నోడల్ ప్లానెట్ కేతువు 5వ ఇంట్లో ఉండడం, 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం ఆరోగ్య దృక్కోణానికి అనుకూలంగా లేదు. ఇది కాకుండా మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో అంగారకుడు, శుక్రుడు కలిసి ఉంటారు. ఇది శారీరక నొప్పులను, బాధలను ఇస్తుంది. మితిమీరిన భౌతిక మరియు విలాసవంతమైన ప్రవర్తనకు మీరు దూరంగా ఉండాలి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు చిన్ని బాలికల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి.